కరీంనగర్ జిల్లా సైదాపూర్లో విశాల సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వస్తుందని ముందస్తు సమాచారంతో సుమారు 1000 మందికి పైగా రైతులు క్యూ లైన్లో నిల్చున్నారు. అవసరమైన యూరియా అందుబాటులో ఉంచి సకాలంలో అందిస్తామన్న మంత్రులు ప్రకటిస్తున్నారే తప్ప దాన్ని ఆచరణలోకి తీసుకురావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇవాళ సైదాపూర్ మండలం వెనకపల్లి సహకార సొసైటీ ముందు ఈ రైతులంతా వీళ్ళు పార్టీలకు అతీతంగా ఒక కష్టం చేసుకున్న రైతులు అక్కడ పనీడ్స్ పెట్టి ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఇప్పుడు వచ్చేది 400 బత్తాలు ఉన్నది దాదాపు 1000 మంది దాకా ఉన్నారు. ఈ పంపిణీ ఎట్లా చేస్తారు? రైతు ఎట్లా కష్టపడి చేసినదంతా ఇలా వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇందిరా కమిటీ ఎత్తినట్టు కాంగ్రెస్ వాళ్ళు మన కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరా మిల్లు పాటిస్తారు కదా, ఇందిరా మిల్లు వేసినట్టు యూరియా కమిటీ వేయడం. యూరియా కమిటీ వేసి మనిషి కిలో వస్తుందా 2 కిలోలు వస్తుందా ఇక్కడి నుంచి అక్కడ దాకా అది ఆ లారీ మొత్తం దింపి ఎన్ని కిలోలు వస్తాయి, ఎంతమంది ఉన్నారు అంతమందికి ఎన్ని కిలోలు వస్తాయి అదే పంచుకోండి, అది కరెక్ట్. తెలంగాణ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస యూరియా సరఫరా చేయడంలో లేదంటూ మండిపడ్డారు రైతులు. సిద్దిపేట జిల్లా అల్వాల గ్రామంలో రైతు వేదిక దగ్గర యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. పాస్బుక్లు క్యూ లైన్లో పెట్టి ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాశారు. యూరియా దొరకని రైతులు అధికారులను రైతు వేదికలోనే బంధించి నిరసనకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అంటూ అన్నదాతలు నినాదాలు చేశారు.